నా మొగుడు రౌడీ పార్ట్ 31. శౌర్య, ఇప్పుడు తన గురించి చెప్పి నన్ను ఇరిటేట్ చేయకు అంటూ పూర్తిగా శౌర్యని తన పైకి లాక్కొని శౌర్యపై అరుస్తుంది మీరా. ఎందుకంత సీరియస్ అవుతావు బేబ్స్? నిజాలు దాచాలి అనుకున్న దాగవు అని నవ్వుతూ ఆమె ముంగురులు సరిచేస్తాడు. నన్ను ఇరిటేట్ చేస్తే ఫలితం ఏంటో తెలిసి కూడా నాతో పరాచకాలు ఆడుతున్నావా అంటూ అతన్ని కూడా తన బ్లాంకెట్ కిందకు లాగేసి కూల్గా ఉందాం అన్న ఉండనివ్వవు కదా శౌర్య డార్లింగ్ అని చిరు కోపంగా అడుగుతూ శౌర్య ముఖంపై వేలితో రాస్తోంది మీరా. ఆమె తన మీదకి లాక్కున్న ఆమెపై పూర్తిగా పడిపోకుండా 2 చేతులు బెడ్కి ఆనుకొని ఆమెపై ఒరిగి మాట్లాడుతాడు శౌర్య. కానీ చూసే వాళ్లకు అతను ఆమెను కిస్ చేస్తున్నట్టు, వాళ్ళ పొజిషన్ చూసి ఇంకేదో చేసినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు అదే జరిగింది. వాళ్ళ ఇద్దరు అదే పొజిషన్లో ఉండగా సడన్గా డోర్ ఓపెన్ అయి ఆ డోర్లో నిలబడే కనిపించేది చూస్తూ ఉండిపోతుంది హన్సీ. డోర్లో నిలబడిన హన్సీని గమనించి అతనికి తెలియకుండానే శౌర్య ఫ్యాన్ జిప్ ఓపెన్ చేస్తోంది మీరా. హన్సీ చూస్తుంది. నిజమో కాదో ఆమెకు ఎప్పటికీ అర్థం కావటం లేదు. బొమ్మలా నిలబడి ఉండిపోయింది. ఆమెకు కళ్ళంట నీళ్లు కూడా రావటం లేదు. అంత దారుణంగా విరిగిపోయింది ఆమె మనసు. శౌర్యాన్ని అలా చూసి ఇన్నాళ్ళు అతను గొడవపడినా, తిట్టినా, కసిరినా ఎప్పటికైనా నా రౌడీని ఏదో రీజన్తో అలా చేస్తున్నాడు అని తన మనసుకు సర్ది చెప్పుకుంటూ వచ్చింది. కానీ అతన్ని ఇంకో ఆడదానితో చూసి అతని ఇంకొక పేరు ఇంటెన్షన్గా పలికిన ఆమెది నిలిచే ప్రాణం కాదు. ఒక్కొనొక సమయంలో శౌర్య మీరా క్లోజ్నెస్ చూసి చెరువులకు దూకేయాలి అనుకుంది. కానీ ఆమె ఏం చేయగలదో ఊహించిన శౌర్య ఆమెను కిడ్నాప్ చేసి ఆఫీసులో ఉన్న రూమ్కి తీసుకువెళ్ళి ఆమెతో కఠినంగా మాట్లాడి ఆమెను మరీ ఎంత మొండిగా మార్చేశాడు. పక్కపక్కన కూర్చుంటూనే చూడలేకపోయిన ఆమె ఇప్పుడు ఉన్న పొజిషన్కి ఆమె స్థితి గతులు. మీరా కళ్ళు తరచుగా పక్కకు పోవటం గమనించి అనుమానంగా వెనక్కి తిరిగి చూసిన శౌర్యకి అక్కడ హన్సీని చూడగానే ఫ్యూజులు మొత్తం ఎగిరిపోయాయి. అతనికి ఇది నిజంగా పెద్ద షాక్. ఆమెను ఇక్కడ ఈ సమయంలో అస్సలు ఊహించలేదు శౌర్య. హన్సీ ఇక్కడికి ఎలా వచ్చింది? అతని మెదడులో తిరుగుతున్న ఒకే ఒక ప్రశ్న. అతనిలోనే అతని బుర్రకి తట్టి మీరా వంక చూసేసరికి కన్నీగా నవ్వుతుంది మీరా. మీరా వంక కోపంగా చూస్తూ బెడ్ దిగుతున్న శౌర్య భుజం పట్టుకొని ఆపి జిప్ వేసుకో శౌర్య అని సిగ్గు నటిస్తూ హన్సీకి వినిపించేలా చెప్తుంది. ఆ మాట హన్సీ చెవికి చేరిన మరుక్షణం ఆమెకు అక్కడికక్కడే కూరికిపోతే బాగున్ను అన్నట్టు చూస్తుంది. జిప్ వేసుకోవడం ఏంటి అని చూసుకునేసరికి అది ఓపెన్లో కనిపించి మీరాని చంపేసేలా చూస్తూ జిప్ వేసుకుంటూ బెడ్ దిగి నార్మల్గా ఫేస్ మార్చేసి హన్సీ దగ్గరికి వెళ్ళి సీరియస్గా ఆమె రెక్కపట్టి లోపలికి లాగి డోర్ క్లోజ్ చేసి ఎందుకు వచ్చావు అని గాంభీర్యంగా అడుగుతాడు శౌర్య. ఏమయ్యింది? మిమ్మల్ని ఇలా చూశాను అని తెగ ఫీల్ అయిపోతున్నావా? నువ్వు చూసావని ఫీల్ అవ్వడానికి నువ్వంటే నాకేమన్నా భయమా? ఇంట్లోనే తెచ్చిపెట్టాలి అనుకున్నాను కదా అంటూ విరక్తిగా నవ్వి మీ పనికి నేను అడ్డు వచ్చాను అనుకుంటా. అసలు నిన్నెక్కడికి ఎవరు రమ్మన్నాడు? ఇది ఏ ఏరియానో తెలుసా అంటూ ఆమె ఇక్కడికి రావడం నచ్చని శౌర్యకి కోపం కంట్రోల్ అవ్వక లాగిపెట్టి హన్సీ చెంపపై కొట్టేశాడు. ఇది ఏ ఏరియానో ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ఇలా చూస్తే కానీ అర్థం కాలేదు. అది నీకు యాక్సిడెంట్ అయ్యింది అని ఫోన్ చేస్తే ఇది ఏ ప్లేసో ఏ ఏరియా ఇవేం చూసుకోలేదు నేను, కానీ చూసుకొని ఉండాల్సింది అని ఇప్పుడు అనిపిస్తుంది. పక్కకు చూస్తూ చెప్తుంది. ఆమెకు శౌర్య ఫేస్ చూడాలి అని కూడా అనిపించటం లేదు. ఏమన్నావు? యాక్సిడెంట్నా? ఎవరికి యాక్సిడెంట్ అయ్యింది? డ్రామా ప్లే చేస్తున్నావా? మీరా ఎందుకు చెప్తుంది? నోరు మూసుకుని పో ఎక్కడి నుండి అంటూ శౌర్యని హన్సీని బాల్కనీలోకి తీసుకువెళ్ళి అక్కడి నుండి కింద ఉన్న స్విమ్మింగ్ పూల్లోకి తోసేసి విసురుగా లోపలికి వచ్చి బెడ్పై పడుకొని కన్నింగా చూస్తున్న మీరాని 2 చెంపులు వాయించేశాడు. వెయిట్ శౌర్య, బాగుందా ఈ సర్ప్రైజ్ అంటూ దెబ్బలు లెక్క చేయక వెకిలిగా నవ్వుతుంది మీరా. మీరా డ్రెస్ వేసుకో సీరియస్ సింహంలా వినిపిస్తుంది శౌర్య వాయిస్. లేదు, నాకు ఇలాగే బాగుంది. యువర్ విష్ అంటూ తన షర్ట్ వేసుకొని చెవిలో ఉన్న బ్లూటూత్ సరిగ్గా సెట్ చేసుకొని ఆమె ఎదురుగా ఉన్న సింగిల్ సీటర్ సోఫాలో కూర్చొని నన్ను ఎన్ని సంవత్సరాలుగా ప్రేమించావు మీరా అని అడుగుతాడు శౌర్య. ఇయర్స్ కాదు, 6 months లవ్. కానీ నిజమైన ప్రేమ నాది. నీ వైఫ్లా కమెంట్ చేసే ప్రేమ కాదు.
దానిలా నీ బ్యాక్గ్రౌండ్ చూసి ప్రేమించలేదు. ఏది ఆ మాట నన్ను చూసి చెప్పు. కమాండ్. వద్దులే. నిజమే, నీ ప్రేమకి ఆ పదం సెట్ అవ్వదు. జస్ట్ బ్లాక్ మెయిల్ బౌన్సర్ అని నేమ్ బాగా సెట్ అవుతుంది కదా అని అడుగుతాడు. వాట్ డూ యు మీన్? నువ్వు చేసిందే కదా చెప్పాను. ఇప్పుడు ఒక్క మాట కూడా నిలదీయకుండా వెళ్ళిపోయింది పిచ్చిది నా ప్రాణం అది. దానికి ఇలాంటి కన్నింగ్ థాట్స్ ఒక్కటి కూడా లేవు. నేనే దాని ప్రపంచం. ఈరోజు దాని మనసు పూర్తిగా విరిగిపోయింది. అందుకేగా వచ్చిన అవకాశాన్ని ఇలా సద్వినియోగం చేసుకున్నాను. ఆమె అహం మొత్తం గొంతులోనే కనిపిస్తుంది. గుడ్. అంతకంటే ముందు నువ్వు తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి. ఏంటవి? యువర్ టైమ్ ఈజ్ అప్ అంటూ సాడిస్టిక్ స్మైల్ ఇస్తాడు శౌర్య. నా టైం ఎండవడం ఏంటి శౌర్య? నీ ప్రియమైన పెళ్ళం మౌనంగా వెళ్ళిపోయేసరికి బుర్ర పనిచేయటం లేదా ఏంటి అని అడుగుతుంది. ఎంత డీప్ ఎమోషన్లో ఉన్న నా బ్రెయిన్ ఎప్పుడు యాక్టివ్లోనే ఉంటుంది మీరా. నువ్వు నా ఫ్యాన్ చిప్ తీయడం నేను చూడలేదు అనుకుంటున్నావా? నువ్వు ఓపెన్ చేయడం నాకు తెలుసు. ఎవరు వచ్చారు అని అయితే అర్థమయ్యింది. నీ చివరి సంతోషం ఎందుకు కాదు అనడం అని సైలెంట్గా ఉన్నాను. ఇంతకీ నేను తెలుసుకోవలసినవి ఏంటి? లోపల టెన్షన్గా ఉన్న పైకి కనిపించకుండా అడుగుతుంది. న్యూయార్క్ ఎందుకు వెళ్ళాలనుకున్నావు? సమ్ ఇష్యూ ఏదో ఉందని డాడ్ కాల్ చేస్తే వెళ్ళాలి అనుకున్నాను. మళ్ళీ డాడ్ని కాల్ చేసి వద్దు అన్నారు. నైస్. ఈ మంత్ నీ డీలింగ్స్ ఎక్కడి వరకు వచ్చినట్టు? డీలింగ్స్ ఏంటి? హా, ఇన్నోసెంట్ యాక్టింగ్ నీకు సెట్ అవుతుంది కానీ ఒరిజినల్కి వచ్చాయా? అమ్మా, నిజాన్ని మాట్లాడుకుందాం. శౌర్య, నా గురించి నీకు పూర్తిగా తెలియదు. నాకు ఎదురు తిరిగితే చాలా వదులుకోవాల్సి వస్తుంది. ఇక నా దగ్గర ఏముంది వదులుకోవటానికి? నే ముందే దాన్ని కిందకు తోసేశాను. అది ఏమైందో కూడా తెలియదు. నా ఫ్యామిలీ ఆల్రెడీ నన్ను చూసి చిరాకు పడుతుంది. ఇంకేం ఉంది పోగొట్టుకోవడానికి? నేను స్టెప్ వేయడానికి మెయిన్ రీజన్ కూడా ఇదే. నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి కూడా అవకాశం లేదు. శౌర్య వంక కక్షగా చూస్తూ ఉంటుంది. చూసిందే చాలే అంటూ ఆ రూమ్లో ఉన్న టీవీ ఆన్ చేసి ఒకసారి ఆ టీవీ వైపు ఒక లుక్ వేయి పాప. వాడు నీ బాబు మాలిక్లా ఉన్నాడే అంటూ వెటకారంగా అంటాడు శౌర్య. డాడ్, అడ్డడ్డే, వాడు నీ బాబుగాడా? ఎంత స్మార్ట్గా గేమ్ ఆడుతున్నారే ఫ్యామిలీ మొత్తం. నీ తమ్ముడు ఒక తింగరవాడిలా నా పెళ్ళం చేతిలో, అదే నా పెళ్ళంతో పెళ్ళి తప్పిపోవడంతో నా చెల్లిని ట్రాప్ చేస్తాడు. నా చెల్లి చాలా తక్కువ అంచనా వేశారు కదా మీరు. తన బాడీలో ఉంది మా రక్తం. తనతో గెలవడం ఆషామాషీ కాదు అంటూ గర్వంగా చెప్తాడు శౌర్య. నాకు దాన్ని చూసి అప్పుడే అనుమానం కలిగింది. నా తమ్ముడికి చెప్పినా వినలేదు కక్కుర్తి యాదవ అంటూ బెడ్పై ఉండగానే డ్రెస్ వేసుకొని కూర్చుంటుంది మీరా. నీకు లేదా కక్కుర్తి? పెళ్ళైన మగాడిని పట్టుకొని వేలాడుతున్నావు. శౌర్య. ఎస్, శౌర్య ప్రతాప్ రుద్ర. చూడమ్మా, నీకు ఫోన్ ఏదో వస్తుంది. డాడీ బడికి వెళ్తూ సెండ్ ఆఫ్ ఇవ్వడానికి కాల్ చేశాడనుకుంటా. లిఫ్ట్ చేయి అంటూ తొందర పెడతాడు శౌర్య. శౌర్య చేసే ఇరిటేటింగ్కి ఫోన్ మాట్లాడబోయేది కాస్త పగలగొట్టేసింది మీరాబాయ్, ది గ్రేట్ మావోయిస్ట్ హెడ్, తండ్రికి తగ్గ తనయురాలు. ఇంత చిన్న వయసులో నీకు ఈ దూకుడు అవసరమా? ఐ వాంట్ యూ శౌర్య. నేను నీకోసమే బయటికి వచ్చాను. కానీ నాకు అసలు రెండో కంటికి కనిపించే పనే లేదు. అర్థం చేసుకొని కామ్గా ఉంటే మంచిది. నాకు తెలియనిదా నీ చరిత్ర? దొరికిన దొంగని వదిలేస్తానా? అందుకే నా పెళ్ళాన్ని పక్కన పెట్టి మరి నీకు నచ్చిన వేలోనే నీ దగ్గరికి వచ్చి నేను నా చుట్టూ తిప్పుకునేలా చేశాను అంటూ సాడిస్టిక్ స్మైల్ ఇస్తాడు. చాలా మోసం చేశావు సర్య. నా నేమ్ టాటూ చూసి నిజంగానే లవ్ చేస్తున్నావు అనుకున్నాను కదరా. అబ్బో, రెస్పెక్ట్ ఎక్కువై ఒరిజినల్ తన్నుకుంటూ వచ్చేస్తుంది. నాకు ఇదే కావాలి. కమాన్ మీరా. ఆ మాటకి చుట్టూ చూస్తుంది మీరా. ఏంటి, కెమెరాస్ ఏం పెట్టలేదు? నేను వినడం కోసం అన్నాను అంతే. టాటూ మొత్తం అబద్ధమేనా? ఆమె అడుగుతూనే అంతలో ఆ టాటూ ప్లేస్లో తన శరీరాన్ని చీల్చినట్టుగా పీకేస్తాడు శౌర్య. అక్కడ శౌర్య ఒరిజినల్ హ్యాండ్పై రౌడీ బేబీ అని ఉంటుంది. అంటే శౌర్య ఫిక్స్డ్ చర్మాన్ని పెట్టించుకొని దానిపై మీరా టాటూ వేయించాడు. ఇలాంటివి సిక్స్ ప్యాక్ బాడీ కోసం ఎక్కువ వాడుతున్నారు. నా దగ్గర ఒక వీడియో కూడా ఉంది. ఇన్ఫర్మేషన్ లేకుండా ఏది పడితే అది నేను ఎప్పుడూ రాయను. యూ ఇడియట్.
నన్ను ఇంత మోసం చేస్తావా? నువ్వు నా ఫ్రెండ్ చైతన్యాన్ని మోసం చేసే కంటే ఎక్కువ కాదేమో. ఆ మాట చెప్తున్నప్పుడు శౌర్య గొంతు చేరబోయింది. ప్రీవియస్ పార్ట్లో హన్సీతో చెప్తాడు శౌర్య, రానా శ్రీ కాకుండా ఇంకో ఫ్రెండ్ ఉన్నాడని. అతను చైతన్యని. చైతన్య మోసమా అంటూ ఒకసారి జరిగింది గుర్తు తెచ్చుకొని షాక్గా శౌర్య వంక చూసింది. ఏం గుర్తుకు వచ్చిందా? సేమ్ ఏరియా, సేమ్ రూమ్, సేమ్ ప్రాసెస్, సేమ్ బెడ్ కూడా అనుకుంటూ నీ ఎక్స్పోర్ట్కి మనిషి తక్కువ వచ్చాడు అని ఇన్నోసెంట్గా ఉండేవాడిని ప్రేమ పేరుతో నమ్మించి వాడికి వాడే సూసైడ్ చేసుకునేలా చేసి బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ వచ్చు. అవునా మిస్ మీరాబాయ్ అంటూ విసిరిగా పైకి లేచి మీరా గొంతు పట్టుకున్నాడు శౌర్య. ఆ తర్వాత ప్రపంచం నుండి మాయమైపోయాం. ముక్కుకి మూతికి సర్జరీలు తగలబెట్టి రూపురేఖలు మార్చేసుకొని అప్పటికే దందాలు వచ్చిన డబ్బుతో ఫుల్ షాప్ లుక్లో ఫ్యానర్స్ దింపేసి ఎవరికీ దొరకకుండా కలుగులో దాక్కున్నాం. ఏమీ తెలియకుండా గుడ్డిగా నీ వెనక తిరిగేస్తున్నాను అని లోపల నువ్వు వేసుకునే కోయా డ్యాన్సులు నాకు తెలియవనుకున్నావా అంటూ గొంతుపై పట్టు బిగిస్తాడు. శౌర్య గొంతు వదులు అంటూ కీచు గొంతుతో అరుస్తూ తక్కుతుంది మీరా. ఆమె అరాచకాలు అని శౌర్య అంత వివరంగా చెప్తుంటే ఆమె శరీరం నీరు కారిపోతూ ఉంటుంది. ఆమె రెండో కంటికి తెలియకుండా చేసిన పనులు శౌర్యకి ఎలా తెలిసాయో ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు ఆమెకు. గొంతు పట్టు విడిచి ఆమె రెండు చెంపలు లాగిపెట్టి ఎడాపెడా వాయించేస్తాడు. ఏమయ్యింది మాట్లాడు మీరా. దాక్కున్న దానివి దాక్కున్నట్టు ఉండకుండా శ్యామ్ గాడిని పంపించి నా వైఫ్ని ట్రాక్ చేయమని పంపిస్తావా? కానీ ఆ రౌడీని నా పెళ్ళానికి బాగా నచ్చి పిచ్చిగా ప్రేమించి పెళ్లి చేసుకుంది. దీన్ని ప్రేమ అంటారే. బ్లాక్మెయిల్ చేసో బిజినెస్కి యూజ్ ఉంటాను అను ప్రేమించాను అంటే అది ప్రేమ అవ్వదు. స్టార్టింగ్ పార్ట్లో గుడిలో శ్యామ్ ఎదురైనప్పుడు అతనితో అంటాడు, నీ వెనుక ఎవరెవన్నా వాళ్ళకి చెప్పు, వాళ్ళ ఆటలు సాగవని. కావాలి అంటే వెళ్ళి వెతుక్కు చదువుకోండి, ఓకేనా? ఇంకా ఏం చెయ్యబోయావు? ఏ ఆడది నా జోలికి రాకూడదు అని నా తమ్ముడి చేత నన్ను రౌడీగా చిత్రీకరించి అన్నా తమ్ముల్ని విడతీయాలని చూస్తావు. కానీ వాడు ఏం చేశాడు? నా తమ్ముడు నా అడుగుజాడలోనే నడుస్తాను అని వాడు కట్టుకున్న ఇల్లుని సైతం వదిలేసి భార్యతో సహా నా వెంట వచ్చేశాడు. ఇవన్నీ నీకెలా తెలుసు? అది నీకు అనవసరం. ఈ పేపర్స్ కోసమే కదా మళ్ళీ కలుగుల నుండి బయటికి వచ్చింది అంటూ మీరా ఇంటి నుండి సీతు తెచ్చిన పేపర్స్ ఆమె ముందు పెడతాడు. ఆ పేపర్స్ చూడగానే ఆమె కళ్ళు మెలిమెలా మెరిసిపోతాయి. శౌర్య కొట్టింది, గొంతు పట్టుకుంది కూడా మర్చిపోయింది. ఆ పేపర్స్తో ఇప్పుడు ఆమెకు అంత పని ఉంది మరి. శౌర్య మర్యాదగా ఇవేలు ఇచ్చాయి, నేను నీ లైఫ్లో నుండి పూర్తిగా తప్పుకుంటాను అంటూ శౌర్య దగ్గరికి వెళ్ళి అతని చేతిలో పేపర్స్ లాక్కోవాలని చూసింది. ఇచ్చేస్తారు మరి. నా చెల్లి తన ప్రేమ కోసం చేసిన సాహసం, తన ప్రేమకు గుర్తుగా ప్రేమ కట్టించి ఇస్తాను అంటూ మీరా ఫీలింగ్స్నే గమనిస్తూ ఉంటాడు శౌర్య. మర్యాదగా ఇస్తావా లేదా? కోపంగా అరుస్తుంది. ఓకే, బట్ ఇవ్వాలంటే ఒక డీల్ పెట్టుకుందాం. అంతకంటే ముందు నీ సెకండ్ ఫోన్ ఓ తెగ మోగేస్తుంది, కాస్త మాట్లాడు అంటూ మీరా హ్యాండ్ బ్యాగ్ చూపిస్తాడు. సౌండ్ అక్కడి నుండే వస్తున్నందున వల్ల ఆ కాల్ లిఫ్ట్ చేసి మీరా అంటూ అటువైపు నుండి ఏం చెప్పారో కానీ షాక్ ఆ శౌర్య చేతిలో ఉన్న పేపర్స్ని చూస్తే ఓకే అని కాల్ కట్ చేసి, సరే శౌర్య డీల్ ఏమిటో చెప్పు అంటూ అతని ఎదురుగా చైర్లో లాక్కొని కూర్చుంటుంది. ఏమయ్యింది? నీ డీలింగ్ హెడ్ ఇంకో గంటలో హోటల్లో మీట్ అరేంజ్ చేశాడా? నవ్వుతూ కళ్ళు ఎగరేశాడు శౌర్య. నీకెలా తెలుసు? బొబ్బున్న వాడిని కెలికింది మేమే అయితే నాకెలా తెలుసు అంటావేంటి తింగరి స్మగ్గర్లు? వాట్? సలీం ఎక్కడ ఉన్నాడో నీకెలా తెలుసు అని అయోమయంగా అడుగుతుంది. నీ ప్రియుడు ఎక్కడ ఉన్నాడో నీ సెకండ్ ఫోన్ హ్యాక్ చేస్తే ఈజీగా దొరికేస్తాడులే. ఎంత దొరికినా సలీం అంత త్వరగా ఎవరి మాట నమ్మేవాడు కాదు. మీ మాట ఎలా విన్నాడు? విదేశీ సెన్సాక్స్ అమాతం పనిచేస్తే పెండింగ్లో ఉన్న బిజినెస్ రన్ అవదా ఏంటి? ఈ ఎక్స్ప్లెయిన్ చేసే ఇంట్రెస్ట్ నాకు లేదు. నీ ప్రియుణ్ణి అడుగు. అయితే మొత్తం తెలుసు నీకు. ఇంకెందుకు ముసుగులో గుర్తులాట? ఆ పేపర్స్ ఇవ్వకపోతే కిందటిసారి యాక్సిడెంటే చచ్చి బ్రతికిన మీ అమ్మ ఈసారి డైరెక్ట్గా యముడి దగ్గరికే పోతుంది. ఛాన్స్ నీకు ఉండాలి అంటే నువ్వు ఇక్కడి నుండి బయటపడాలి కదా. ఏదో ప్లాన్లో ఉన్నావంటావు.
నీ ప్రాణ స్నేహితుడి దగ్గరికి నేను వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు అన్న నా ప్రియుడికి కాల్ చేస్తే చిటికలో పని. శ్రీ ఎక్కడ ఉన్నాడో నాకు కూడా తెలియదు. ఇక నా ప్రియుడికి ఏం తెలుసు? నెక్స్ట్ ఇంకెవరు? నా రౌడీ బేబీనా? అది నాకే కల్లారా కనిపించి వారం రోజులవుతుంది. ఇక ఇంట్లో వాళ్ళు రానాకి కెలికి చూడు. అప్పుడు నువ్వు చెప్పి వస్తావు యముడికి హాయ్. ఇషిక్ని కెలికి వస్తానంటావా? వాడు నువ్వు చేయించుకున్న సర్జరీలు అన్నీ తిరిగేసి మరిగేసి మొఖాన్ని రూపమే లేకుండా చేసేస్తాడు. హా, ఇంకెవరున్నారు అని ఆలోచిస్తున్నట్టు ఫేస్ పెట్టి వెటకారంగా అంటాడు. ఆల్ రూట్స్ ఆర్ క్లోజ్ మీరా. నీ లైఫ్కి పడింది చెక్ అని శౌర్య అనగానే మీరాకి కాల్ వస్తుంది. అటువైపు నుండి జాఫర్, మీరా పేపర్స్ రెడీగా పెట్టుకున్నావా? ఆ పేపర్స్ లేకపోతే సలీం చంపేస్తా అంటున్నాడు. ఏదో ఒకటి చేసి ఆ పేపర్స్ తీసుకురా అని చెప్పగానే కాల్ కట్ అయిపోతుంది. కారణం జాఫర్ పాయింట్ బ్లాక్ గన్ గురిపెట్టి మీరాకి కాల్ చేయించి ఆమెకు విషయం చెప్పగానే జాఫర్ చేతిలో ఫోన్ లాక్కొని కట్ చేయిస్తాడు సలీం. జాఫర్ గొంతులో భయం మీరాకి స్పష్టంగా తెలుస్తుంది. సంథింగ్ ఈజ్ రాంగ్. హో గాడ్, ఇంత దారుణంగా ఇరికిపోయావేంటి అని తల పట్టుకుంటుంది మీరా. నాకు టైం లేదు మీరా. నీ నిర్ణయం చెప్తే నా స్టెప్ నేను తీసుకుంటాను. సరే, డీలింగ్ అన్నావు కదా, ఏంటో చెప్పు అని అడుగుతుంది మీరా. చేతు ఎక్కడ ఉన్నాడో చెప్పు. నాకు తెలియదు. ఓకే, గుడ్ బై అంటూ శౌర్య పైకి లేకపోతే ఓకే ఓకే చెప్తాను ప్లీజ్ అంటూ బ్రతిమలాడుతుంది. చెప్పు. సలీం ఎవరో కాదు, చైతన్య సలీం తన అసలు పేరు. తను మా కాలేజ్కి రాకముందు నుండి ఈ అమ్మాయిల రాకెట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. ఒకసారి వాడి చేతిలో పెద్ద పెద్ద నోట్ల కట్టలు చూశాను. అప్పటి నుండే వాడిని లవ్ చేస్తున్నట్టు వాడి వెనక తిరిగి ఆ డబ్బు కోసమే వాడిని షెడ్యూల్ చేసి అదే రూమ్ వరకు తీసుకువచ్చాను. కానీ నాకు ఇక్కడే అసలైన నిజం తెలిసింది. వాడిదే బలిసిన ఫ్యామిలీ అనుకున్నాను, కానీ వాడు కూడా నాలాగే స్లమ్మింగ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అని. అక్కడే ఇద్దరి మధ్య బంధం స్టార్ట్ అయ్యింది, మెంటల్లీ ఫిజికల్లీ కూడా. కానీ ఇద్దరికి ఆ లైఫ్ నచ్చలేదు. ఒకరి క్రింద బ్రతకడం ఎందుకు అని మేమే బిజినెస్ స్టార్ట్ చేస్తే అన్న ఆలోచన రాగానే ఒక అండర్ గ్రౌండ్కి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాము. ఆ ప్రాసెస్లో మా ఇద్దరికి అడ్డుగా అనిపించింది మీ ముగ్గురు, ముఖ్యంగా నువ్వు. చైతు అంటే ఇన్నోసెంట్ అని ప్రత్యేక అభిమానం చూపిస్తేనే తనపై ఫోకస్ చేస్తావు. అందుకే నేను ఏదో చేసినట్టు ముందు సలీం హైడ్ అయిపోయాడు. నెక్స్ట్ మీ మైండ్స్ డైవర్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఫస్ట్ నీ మైండ్ డైవర్ట్ చేయాలి. అందుకని మీ అమ్మకి యాక్సిడెంట్ చేయడం కోసం మీ శకుని మమ్మని యూజ్ చేసి డబ్బు చూపించి మీ అమ్మగారికి యాక్సిడెంట్ చేసి నేను వీక్ చేశాడు. నెక్స్ట్ రానా. నేను రానా దృష్టిలో చెడ్డవాడిని చేసి శకుని ద్వారా రానా మైండ్ పొల్యూట్ చేసి రానాని సింగిల్ ఏరోగాన్ని చేశాడు. నెక్స్ట్ శ్రీ పెద్దగా కష్టపడలేదు. అతని పోస్టింగ్ ఫారెస్ట్ ఏరియాలో వచ్చేలా చేసి బిజీ చేశాడు. తర్వాత నేను ఇంత చెప్పినా నువ్వు పెద్దగా ఆశ్చర్యపోలేదు. అంటే ఇవన్నీ ఆల్రెడీ తెలుసుకున్నావు కదా. ఏం తెలుసుకోకుండా నిన్ను ఇక్కడ నిలబెట్టి నేను మరోసారి మెంటల్ టార్చర్ అనుభవించాలా? నేను టార్చర్ పెట్టాను అనుకున్నాను, కానీ నాకు డబుల్ కనిపిస్తుంది ఇప్పుడు. నీకు వాడికి అంత బాండింగ్ ఉంటే వాడి గురించి ఎందుకు అంత ఓపెన్గా చెప్పేశావు? ఇది ఒక డ్రామానా? నీకు తెలియంది ఏముంది? ఈ ప్రొఫెషన్లో రిలేషన్ అనే ఎమోషన్కి ప్లేస్ ఉండదు. ఆ మ్యాటర్లో కూడా అగ్రిమెంట్లో ఉంది మా ఇద్దరి మధ్య. నా తమ్ముడు పాయింట్ బ్లాంక్లో గన్న పెట్టి ఉన్నాడు అక్కడ సలీం. నా తమ్ముడు కావాలి. నాకు పేపర్స్ అర్జెంట్. నిజం చెప్పకపోతే నువ్వు ఇవ్వవు, పట్టుకెళ్ళకపోతే వాడు చంపేస్తాడు. అన్ని వైపులా బ్లాక్ అయి మిడిల్ సర్కిల్లో నిలబడ్డాను. ఇంకో దారి లేదు. మరి నేను పేపర్స్ ఇవ్వకపోతే ఇలా రిలీజ్ చేస్తాను అంటూ హ్యాండ్ బ్యాగ్ నుండి గన్ తీసి మీరా షూట్ చేసేలోపే ఆమెను చుట్టుముట్టేస్తారు పోలీసులు. ఆమె చేతిలో గన్ శౌర్య లాగేసుకొని దాన్ని విష్ణు చక్రంలా తిప్పుతూ కన్నింగా మీరానే చూస్తూ ఉంటాడు. నిన్ను నమ్మి ఎక్కడి వరకు వచ్చి చాలా పెద్ద తప్పు చేశాను. నేను బయటకు వస్తే ఫస్ట్ నా టార్గెట్ నీ చెల్లి, నెక్స్ట్ నీ వైఫ్. ముఖ్యంగా నీ చెల్లిని చంపే వరకు నిద్రపోను శౌర్య. మార్క్ మై వర్డ్స్. ఆ సమయం వస్తే నా చెల్లిని ఆలిని ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసులే. కానీ మన బాబాయిలు ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడికి బుద్ధిగా వెళ్ళు. నీ బాబుది ఏమన్నా టైమింగ్స్నో ఏమావో
అక్కడ నీ బాబు, ఇక్కడ కూతురు ఒకేసారి శ్రీకృష్ణ జన్మస్థలానికి పోతున్నారు. ఆల్ ది బెస్ట్ అండ్ మీ బిజినెస్ కోసం బెటర్ లక్ నెక్స్ట్ టైం అంటూ పేపర్స్ని వాటర్ ప్రూఫ్ జర్కిన్లో భద్రంగా దాస్తాడు. అన్నట్టు చేతు నిన్ను కాంటాక్ట్ అయితే ఒకసారి నాకు ఎదురుపడమని చెప్పు. వాడితో తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి. ఓకే గాయస్, మీరు మీ డ్యూటీ చూసుకోండి. నేను ఎవరు అనేది బయట వీడియోకి లీక్ అయ్యింది అంటే నా మామ నా గోవర్ధన్తో చెప్పి మీ పోస్టర్ని తీసేస్తాను. లేదు సార్, మేము చెప్పాం అన్నారు. అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ అందరూ గుడ్, ఓకే, గుడ్ బై మీరా. ఏంటి అలా వెర్రి మొహం వేసుకొని చూస్తున్నావు? ఏంటి జస్ట్ అరెస్ట్ చేయడానికే ఇంత బిల్డప్ ఇస్తున్నాడు అని అనుకుంటున్నావా? ముందు ముందు నీకే తెలుస్తుందిలే అని సైడ్ స్మైల్తో చెప్పి క్యాప్ షర్ట్కి ఉన్న క్యాప్ అండ్ మాస్క్ వేసుకుని బాల్కనీ నుండి హన్సీని తోసినట్టే తను కూడా దూకేస్తాడు శౌర్య. 5th ఫ్లోర్ నుండి దూకిన శౌర్య నేరుగా వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడి బౌన్స్ అవ్వగానే ఒక హెయిర్ బెలూన్ వచ్చి క్యాచ్ పట్టి తీసుకుపోతుంది అతన్ని. ఆ హెయిర్ బెలూన్ శౌర్యాన్ని తీసుకువెళ్ళి ఒక ఎంటీ ప్లేగ్రౌండ్లో దింపగానే అతని ముందు ఒక కారు వచ్చి ఆగుతుంది. అందులో నుండి ఒక బౌన్సర్ దిగి కార్ కేస్, వాలెట్, ఒక సిమ్ వేసిన మొబైల్ ఫోన్ శౌర్యకి ఇచ్చేసి సెల్యూట్ చేసి నిలబడతాడు. ఇంతకు ముందు ఉండే శౌర్య ఫోన్ని మీరా హ్యాక్ చేయటం వల్ల దాన్ని పక్కనే పడేస్తాడు. మేడం ఎక్కడ? జాక్ సార్, మీరు తొయ్యగానే మేడం వాటర్లో పడింది నిజమే, కానీ పైకి బౌన్స్ అవ్వలేదు. వెంటనే వాటర్లోకి దిగి మొత్తం వెతికాను, కానీ ఎక్కడా కనిపించలేదు. కొంచెం భయంగా చెప్తాడు బౌన్సర్. వాట్, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ తిక్కది అనుకుంటూ. ఓకే, నువ్వు వెళ్ళి జాక్ అని చెప్పి కార్ ఎక్కి డ్రైవింగ్ సీట్లో కూర్చొని బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని శ్రీరామ్ దగ్గర ఉన్న సీక్రెట్ నెంబర్కి కాల్ చేస్తాడు శౌర్య. హలో, హూ ఇస్ దిస్? నేనే శ్రీ. నువ్వా? నువ్వెందుకు కాల్ చేసావు? నా నెంబర్ ఎక్కడిదిరా? ఎలాగో సంపాదించాలే కానీ ఎక్కడ ఉన్నావో చెప్పరా? చెప్పను, నాకు పని ఉంది బే అని కాల్ చేసేస్తాడు శ్రీ. వీడొకడు చెప్పేది పూర్తిగా వినడు. చెల్లిపై ప్రేమ మామూలుగా లేదు ఎదవకి అని కొనుక్కుంటూ రానాకి కాల్ చేస్తాడు. టైం అర్ధరాత్రి 12 కావస్తుంది. అప్పటి వరకు భార్య కౌగిలిలో అలసి సొలసి ఆమె గుండెల మీద సేద తీరుతున్న రానా తన ఫోన్ రింగ్ అవుతున్న సౌండ్కి కళ్ళు తెరిచి నెంబర్ చూడకుండానే లిఫ్ట్ చేసి హలో అని అంటాడు. రానా, చిన్న హెల్ప్ కావాలరా అన్నయ్య అంటూ నెంబర్ చూసుకొని హా అన్నయ్య చేస్తాను అంటే లేచి కూర్చుంటాడు. హన్సీ నెంబర్ ట్రాక్ చేసి సిగ్నల్ ఎక్కడ చూపిస్తుందో చూడగలవా? రానాకి శ్రీ సైబర్ నెట్వర్క్ గురించి బాగా తెలుసు. ఆ టైంలో వాళ్ళ ఇద్దరు నెట్వర్క్ సంబంధించి నేర్చుకుంటే శౌర్య కార్ బైక్ రైజింగ్ వైపు వెళ్తాడు. సో శౌర్య కంటే వాళ్ళకే బాగా తెలుసని వాళ్ళ హెల్ప్ అడుగుతాడు. రానా మ్యారీడ్ కాబట్టి అతను డిస్టర్బ్ చేయకూడదు అని ముందు శ్రీకి కాల్ చేశాడు శౌర్య. కానీ శ్రీ మాట్లాడటానికి ఇష్టపడలేదు. రానాకి కాల్ చేశాడు. అంటే ఇప్పుడు శ్రీ పక్కన వైఫ్ లేదు కదా అని శౌర్య ఉద్దేశం. శౌర్య అన్నయ్య అంటూ నడుం వరకు బ్లాంకెట్ సరిగ్గా కప్పుకొని సైడ్ టేబుల్పై ఉన్న ల్యాప్టాప్ అందుకొని హన్సీ నెంబర్ ట్రాక్ చేసి అన్నయ్య వదిన ఫోన్ సిగ్నల్ రెడ్ ఏరియాలో ఉన్నట్టు చూపిస్తుందేంటి? అది తెలుసు రానా, ఎగ్జాక్ట్లీ ప్లేస్ చెప్పు. హోటల్ ఈస్ట్ సైడ్ చూపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండ్ సారీ ఫర్ ది డిస్టర్బెన్స్ అని కాల్ కట్ చేసి ఈస్ట్ సైడ్ పూల్ ఉందని గుర్తురాగా మొబైల్ వాటర్లోనే పడిపోయిందా? ఇది ఎక్కడికి పోయింది మరి? ఆలోచిస్తూనే ఆమె ఎక్కడికి పోయిందో అర్థం కాక పిచ్చి పట్టినట్టు రోడ్స్ అన్నీ తిరుగుతూ ఉంటాడు శౌర్య. మొబైల్ వాటర్లో పడి స్విచ్ ఆఫ్ అయినా లాస్ట్గా వాటర్లోనే స్విచ్ ఆఫ్ అయ్యింది కాబట్టి లాస్ట్ సిగ్నల్ అక్కడ వరకు చూపిస్తుంది. మార్కుది లాజిక్. తిరిగి అలసిపోయిన శౌర్య నేరుగా ఆఫీస్కి వెళ్ళి తన పర్సనల్ రూమ్లో ఉన్న వాష్రూమ్లోకి వెళ్ళి షవర్ కింద నిలబడి జుట్టుని 2 పిడికిల్లోకి బిగించి ఆ అంటూ తన లోపల దాగి ఉన్న ఫ్రస్ట్రేషన్ మొత్తం పోయేలా గట్టిగా అరిచేస్తాడు. ఫ్రస్ట్రేషన్ కూడా కాదేమో, బాధ. అవును, బాధ. అతను ఇన్నాళ్ళుగా గుండెల్లోనే మోస్తున్న బాధ. లోపల ఏదో బాధ ఉందో సమస్య ఒక్కరికి తాకుండా తనలో తానే ప్లాన్స్ వేసుకుంటూ ఒక దారికి తేవడానికి ఎంతో నలిగిపోయాడో అతనికి మాత్రమే తెలుసు. ఈ ప్రొఫెషన్లో హన్సీ మనసుకి అయిన గాయం, దానికి సమాధానం అతని దగ్గర మాత్రమే ఉంది. ఆమె కనిపించగానే ఆమెకు మాత్రమే వివరించాలి.
శౌర్యాన్ని అలా వదిలేసి మీరాబాయి సంగతి చూద్దాం. శౌర్య వెళ్ళిపోగానే మీరా పోలీస్ ఫోర్స్ నుండి తప్పించుకోవాలని చూసింది. కానీ సడన్గా ఇంకొంతమంది పోలీసులు వచ్చి ఆమె చుట్టూ నిలబడి గన్స్ గురిపెడతారు. నార్మల్గా ఇలాంటి సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయటం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. కాకపోతే శౌర్యని ట్రాప్ చేసే టైం వచ్చింది అనే ఆత్రంలో అలాంటి ప్లాన్స్ చేసుకోక బొక్క బోర్లా పడి పోలీసులకు చిక్కింది. అటు ప్రియుడు అనుకున్న సలీం కూడా సైడ్ అయిపోయాడు. అతని వచ్చి తప్పిస్తాడు అనే నమ్మకం అయితే మీరాకి లేదు. ఏం చెయ్యాలో ఆమెకు పాలుపోవటం లేదు. మేడం, మీరు బయటకు వెళ్తే మీడియా రెడీగా ఉంది. బ్యాగ్ సేఫ్ నుండి వెళ్ళాలి అనుకుంటే కింద కూడా పోలీసులు బలగం ముమ్మరంగా ఉంది. మీకు తప్పించుకునే అవకాశం లేదు. మీడియా ఉన్నా పర్వాలేదు, వెళ్తాను అంటే వెళ్ళవచ్చు. మీడియా మిమ్మల్ని ఒక ప్రాస్టిట్యూషన్గా చూస్తుంది. బికాస్ మీరు ఉన్న ఏరియా అలాంటిది. ఆ పోలీస్ ఫోర్స్లో ఉన్న ఓ కానిస్టేబుల్ మీరాకి ఛాన్స్ లేదని చాలా డీటెయిల్గా వివరించి చెప్తాడు. అప్పటికి కానీ మీరాకి అర్థం కాదు, శౌర్య తనని ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చాడు. నేను ఒక ప్రాస్టిట్యూట్ ఛీ శౌర్య, నీ చావు నువ్వే కొని తెచ్చుకున్నావు. చూస్తుండు, ఖచ్చితంగా నువ్వు ఏడ్చే రోజు నీకు బహుమతిగా ఇస్తాను అనుకుంటూ ఆమెకు తప్పించుకోవడానికి ఏ దారి లేకపోవడంతో పోలీసును పెద్దగా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి లొంగిపోతుంది. మీరాబాయ్ ఎన్నాళ్ళు ఎవరికి చెక్కకుండా చీకటి రాజ్యాన్ని ఏలిన మావోయిస్ట్ హెడ్ అంటూ అన్ని న్యూస్ ఛానల్స్లోని నాన్ స్టాప్గా మీరా ఫొటోస్ వేసి మోహించేస్తున్నారు. ముఖానికి స్కార్ఫ్ కట్టేసుకొని బేడీలు వేయడానికి చేతులు అందించింది. పోలీసులు అవి వేయగానే ఫోకస్గా ఓ కెమెరాను చూసి లేడీ కానిస్టేబుల్తో వెళ్ళి పోలీస్ జీప్ ఎక్కగానే ఆ జీప్ స్టేషన్ వైపు వెళ్ళిపోతుంది. గంటపాటు నాన్ స్టాప్గా అరిచి తన బాధ దించుకున్న శౌర్య ఫ్రెష్గా బాత్ చేసి వచ్చి డ్రెస్అప్పై ఫుల్గా తాగేసి బెడ్పై పడిపోతాడు. ముందు రోజు రాత్రి శౌర్య బయటకు వెళ్ళిన తర్వాత వాటర్ బాటిల్ కోసం మధ్యరాత్రి మెలుగు వచ్చి కిందకు వచ్చిన ఇషిక్కి హాల్లో కూర్చొని కనిపిస్తారు మీనాక్షి గారు. అమ్మ, ఈ సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నావు? ఆవిడను చూసి ఇషిక్ ఆమె దగ్గరకు వెళ్ళి అడుగుతాడు. ఏం లేదు నాన్న, నిద్రపట్టగా కూర్చున్నా. నువ్వేంటి ఇలా వచ్చావు? వాటర్ కోసమా? ఫోన్ తెచ్చావా ఇషి నాన్న? హామా అంటూ తన నైట్ ప్యాంట్ పాకెట్ నుండి ఫోన్ తీసి మీనాక్షి గారికి ఇస్తాడు ఇషిక్. సరే నాన్న, నువ్వు వాటర్ తెచ్చుకో, నేను ఈలోపు చిన్న పని చూసుకుంటాను అని ఇషిక్ వెళ్ళగానే ఎవరికో కొన్ని మెసేజ్ పంపించేసి ఓన్లీ డిలీట్ ఫర్ మీ ఆప్షన్ ద్వారా మెసేజెస్ అన్నీ డిలీట్ చేసేసి ఇషిక్ వచ్చేటప్పటికి నార్మల్గా కూర్చొని ఉంటారు. అమ్మ, వాటర్ తాగుతావా? వద్దు, కానీ నువ్వు సాధిక ఎలా ఉంటారు అంటే మీ పెళ్ళి అనుకోని పరిస్థితులు అయ్యింది కదా అని అడుగుతున్నా అంటూ ఫోన్ ఇషిక్కి ఇచ్చేస్తారు ఆవిడ. ముందు కంటే పర్వాలేదమ్మా, ఇప్పుడిప్పుడే ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటున్నాం. గుడ్, అలానే ఉండాలి. లైఫ్లో ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా తట్టుకోవాలి, కానీ వెనకడుగు వెయ్యకూడదు. అర్థమవుతుందా అని అంటారు మీనాక్షి గారు. సరేమా అంటాడు. కానీ ఎందుకో అతనికి తల్లి మాటలు ఈరోజు కొత్తగా అనిపిస్తాయి. సరే వెళ్ళి పడుకోనన్న, సాతీని బాగా చూసుకో అని మరోసారి చెప్పి మీనాక్షి గారి రూమ్లోకి వెళ్ళిపోగానే ఇషిక్ వాటర్ బాటిల్ పట్టుకొని రూమ్లోకి వెళ్ళేసరికి బెడ్ మధ్యలో ముడుచుకొని కూర్చొని ఉంటుంది సాధిక. ఏమైంది అంజల్? ఏం లేదు అంటూ చుట్టూ కప్పుకున్న దుప్పటి దగ్గరకు లాక్కొని మొహమాటుగా చెప్తుంది. పర్వాలేదు చెప్పరా, భయం వేస్తుందా? కాదు మరి అంటూ ఆమెను ఓసారి దీక్షణంగా చూసి తలస్నానం చేసి ఉండటం గమనించి ఏంజిల్ పీరియడ్స్నా అడుగుతాడు ఇషిక్. ఆమె అవును అని చిన్నగా తల ఊపటంతో ఎప్పటికీ ఇవన్నీ పాటిస్తున్నారా అంటూ తడి చుట్టూని టవల్ తెచ్చి బాగా తుడిచి పడుకుందామా అని అడుగుతాడు. మీరు కూడా ఇక్కడే పడుకుంటారా? తప్పేముంది, ఎందుకులండి, నేను సోఫాలో పడుకుంటాను. వద్దు, ఎప్పటిలా ఇక్కడే పడుకో అంటూ తాను పడుకొని తన గుండెలపై చూపిస్తాడు ఇషిక్. హ్యాపీగా ఇషిక్ గుండెలపై తలపెట్టుకొని పడుకుంటుంది సాధిక. ఒక ఆడపిల్ల జీవితంలోకి అర్థం చేసుకునే భర్త వస్తే అంతకంటే సంతోషమా? ఇప్పుడు సాధిక హ్యాపీనెస్ కూడా అంతే కౌంట్లెస్. శౌర్య రానాకు కాల్ చేసి కట్ చేసిన తర్వాత శౌర్య బావ ఎందుకు ఫోన్ చేశారో డియర్ అని అడుగుతుంది సాధ్విక. వదిన ఎక్కడ ఉందో తెలుసుకోమని చేశాడే.
ఎక్కడ ఉందో తెలిసిందా మరి? ఏమో, సిగ్నల్ అడ్రస్ అయితే చెప్పాను. అన్నయ్య చూసుకుంటారు. కానీ నా సంగతి చూడు, ఈ మధ్య నా సంగతి అస్సలు పట్టించుకోవటం లేదు అంటూ ఆమెను తన మీదకు లాక్కొని ఇద్దరికి బ్లాంకెట్ కంపేశాడు రానా. అర్ధరాత్రి దాటిన ఒంటరిగా ఫోన్ శ్రీరామ్ని చూస్తూ కూర్చుంటుంది సీతు. సడన్గా ఆమె ఫోన్కి శౌర్య నుండి శ్రీ సీక్రెట్ నెంబర్ మెసేజ్ రావడంతో సంతోషంగా ఆ నెంబర్కి కాల్ చేస్తుంది. శౌర్యకి శ్రీకి చేసి అతను కట్ చేసిన తర్వాత సీతుకి నెంబర్ పంపిస్తాడు. హలో అంటూ అటువైపు నుండి శ్రీ పిలుస్తాడు. సీతు నుండి నో ఆన్సర్. బికాస్ గొంతు విని ఎక్కడ ఫోన్ కట్ చేసేస్తాడు అని ఆమె భయం. హలో కాల్ చేసి మాట్లాడరే అయినా సీతు నుండి సమాధానం ఉండదు. బావా నువ్వేనా నెంబర్ మార్చి నాతో ఆటలాడుతున్నావా అనబోతూ నెంబర్ క్లియర్గా చూసి మౌనంగా అయిపోతాడు శ్రీ. అతనికి అర్థమయ్యింది ఆ నెంబర్ ఎవరితో. ఇప్పుడు రెండు వైపుల మౌనం. శ్రీ నిన్ను సార్ పిలుస్తున్నారంటూ వెనక నుండి ఎవరో పిలవటంతో ఫోన్ పెట్టేస్తున్నా అని అంటాడు శ్రీ. సీతు వైపు నుండి ముద్దు పెట్టిన సౌండ్ వినిపించి శ్రీ పెదవులు సన్నగా విచ్చుకోగా జాగ్రత్తగా ఉండు, టైంకి తిను, ఎక్కువ ఆలోచించకు, రాముడు ఎప్పటికైనా సీతకే సొంతం, ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకో చాలు అని చెప్పి సీత రెస్పాండ్ వినకుండానే కాల్ కట్ చేసేస్తాడు శ్రీరామ్. ప్రతిసారి శ్రీ మాటే కానీ నా మాట వినడా, నా ఎదురుగా కనిపించు, అప్పుడు చెప్తా నీ పని అని తిట్టుకుంటూ కొంతసేపైనా తన రాముడు గొంతు వినిపించేసరికి మనసు ప్రశాంతంగా అనిపించి శ్రీతో స్వీట్ డ్రీమ్స్ వేసుకుంటూ బెడ్ ఎక్కేసింది సీత. ఉదయం తన పని పూర్తి చేసి కాఫీ కప్తో మీనాక్షి రూమ్కి వెళ్ళి సాత్వికి ఖాళీ రూమ్ దర్శనం ఇవ్వడంతో తన రూమ్కి వెళ్ళి రానాను నిద్రలేపి అదే విషయం చెప్తుంది సాత్వి. చూడవే, గార్డెన్లోనో కిచెన్లోనో ఉంటుంది, అన్నీ వెతికి ఎక్కడా కనిపించాకే నీ దగ్గరికి వచ్చాను డియర్. పైగా గుడికి వెళ్ళిందేమో అంటే అసలు తెల్లారాకే ఎవరు బయటకు వెళ్ళలేదు అని వాచ్మెన్ చెప్పారు అన్న సాత్వి మాట వినగానే టక్కున కళ్ళు తెరిచి నిజమా అని అడుగుతాడు రానా కన్ఫర్మేషన్ కోసం. ఆమె అవును అని తల ఊపగా ఇమీడియట్గా శౌర్యకి కాల్ చేస్తాడు రానా. మిడ్ నైట్ ఫుల్గా తాగేసి పడుకున్న శౌర్యకి రానా చేసే కాల్ విసుగ్గా వినిపించింది. నెంబర్ చూడకుండానే కట్ చేసేస్తూ ఉంటాడు. అయినా రానా పట్టుదలని విక్రమార్కుల్లా చేస్తూనే ఉండటం వల్ల 15వసారి లిఫ్ట్ చేసి ఎవడు బే నువ్వు, బుద్ధి జ్ఞానం లేదా, ఒకసారి కట్ చేస్తే మళ్ళీ చేయకూడదు అని సెన్స్ లేదా, అడ్డగాడిదా అని నాన్ స్టాప్గా తిడుతుంటే అన్నయ్య అని అరుస్తాడు రానా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.